ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 19వ అధ్యాయము 24, 25 వచనాలు వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. చాలమ్మా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము దైవజనుడైన మోషే వ్రాసిన గ్రంథం. మనము సందర్భాన్ని గమనించగలిగితే లోతు సొదొమలో నివాసము చేయుచున్న కాలమందు పరలోకము నుండి మన ప్రభు అయిన యెహోవా తన దూతలను పంపించాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను సమూలముగా నాశనం చేయటానికి. సరే, సాయంకాలమందు దేవుని దూతలు పరలోకము నుంచి దిగి వచ్చారు. వారిని చూసిన లోతు వెళ్ళి వారిని బ్రతిమాలుకొని తన ఇంటికి తీసుకొచ్చాడు. అతిథి మర్యాదలు చేశాడు. వారు ఆ రాత్రి ఇంట్లో ఉండగా సొదొమ మనుషులు ఆ ఇంటి మీద దొమ్మిగా పడి లోతును బలవంతం చేశారు, వచ్చిన మనుషులను మాకు అప్పగించమని. ఈ సందర్భంలో వచ్చిన దూతలు వారి కనుమబ్బు కలుగజేసి లోతును అతని కుటుంబాన్ని తెల్లారి ఆ ఊరు బయటికి నడిపించి అగ్ని గంధకాలు పరలోకము నుండి కురియునట్లుగా వారు ఆ పట్టణం మీద దేవుని ఉగ్రతను కురిపించి పట్టణాన్ని నాశనం చేశారు. ఈ సందర్భంలోనే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు తన కుమార్తెలను తీసుకొని ప్రక్కనే ఉన్న పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. సరే, ఈ చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే. సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు ప్రత్యేకంగా మనం ఒక విషయం గమనించాలి. దేవుడు ఎంతో మహాత్మ్యము ప్రభావం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. సర్వ సృష్టి ఆయన చేత కలిగింది. అందరూ ఆయన ప్రజలు. నిజంగా దేవుడు అకారణముగా ఎవరినైనా శిక్షిస్తాడా? లేదు. తప్పు దిద్దుకునే అవకాశము కూడా ఇవ్వకుండా దేవుడు ఎవరినైనా సరే శిక్షిస్తాడా? సొదొమ గొమొర్రాలను నాశనం చేసిన సందర్భంలో పరలోకము నుండి గంధకము అగ్ని దిగి ఆ పట్టణాలను సమూలంగా నాశనం చేసింది. దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో దేవుని గురించి మనం ఆలోచిస్తే తప్పు దిద్దుకునే అవకాశము కూడా ఇవ్వకుండా దేవుడు ఎవరినైనా శిక్షిస్తాడా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రొత్త నిబంధనలో మనము చూస్తున్న దేవునిని పాత నిబంధనలో చూస్తున్నాం. ఆనాడు తండ్రి అయిన దేవుడుగా, ఈనాడు ఆయన కుమారుడైన క్రీస్తుగా మనము అదే ప్రభువుని చూస్తున్నాం. ఆయన మార్పు లేని దేవుడు. అంటే ఆయన ప్రేమలో ఏ విధమైన మార్పు లేదు. పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి ఆ ప్రభువుని మనం ఎలా చూస్తామంటే, పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఆయన శిక్షించే దేవుడుగా కనబడతాడు. కానీ ఆయన ఎంత శిక్షించే దేవుడుగా కనబడతాడో అంతకంటే ఎక్కువగా కరుణ చూపించే దేవుడుగా ఆయన కనబడతాడు. ఆ దేవుని కరుణ అర్థం చేసుకొని వారు ఆయనను శిక్షించే దేవుడుగానే చూస్తారు, కానీ ప్రేమించే దేవుడుగా చూడలేకపోతారు. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నిజంగా పరమ తండ్రి అయిన యెహోవాను గమనించగలిగితే
పాత నిబంధన గ్రంథంలో శిక్షించే దేవుడుగా కనిపించిన అంతకంటే ఎక్కువగా ఆయన కరుణ చూపించే లేక ప్రేమించే దేవుడుగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఒక మంచి ఉదాహరణ సొదొమ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సొదొమ పట్టణాన్ని దేవుని బిడ్డలారా నాశనం చేసిన ఆ సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే, అసలు దేవుడైన యెహోవా సొదొమ గొమొర్రా పట్టణాలను నేల మొలకలతో సహా మనుషులేమి పశువులేమి అక్కడున్న సమస్తాన్ని నేల మొలకలతో సహా నాశనం చేశాడు అంటే అంత కఠినంగా ఎలా చేయగలిగాడు? ఆయన కరుణ లేని దేవుడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో శిక్షించే దేవుడుగా కనబడుతున్న యెహోవా ఎంత దీర్ఘశాంతం కలిగి ఆయన సృష్టిని కరుణించేవాడుగా ఉన్నాడో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరిని కూడా అవకాశం ఇవ్వకుండా లేక సమయం ఇవ్వకుండా, తప్పు దిద్దుకునే అవకాశం ఇవ్వకుండా శిక్షించడు గాని ముందు దేవుడు వారికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. వారి తప్పును సరిదిద్దుకొని దేవునిని తెలుసుకొని వారు జాగ్రత్తగా నడుచుకోవడానికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారు ధన్యులు. ఆ అవకాశాలను చేజార్చుకున్న వారు దేవుని చేత శిక్షించబడతారు. దానికి ఒక మంచి ఉదాహరణ సొదొమ గొమొర్రా పట్టణాల స్థితిగతులు. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా సొదొమ పోగొట్టుకున్న లేక జార విడుచుకున్న అవకాశాలు ఏమిటి? బైబిల్ గ్రంథంలో మొట్టమొదట సొదొమ జార విడుచుకున్న దేవుడిచ్చిన మొట్టమొదటి అవకాశం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం మొట్టమొదట వాక్యం చదువుకుందాం. 13:10 చదవండి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించగలిగితే సొదొమ వారు పోగొట్టుకున్న మొట్టమొదటి అవకాశం ఏమిటి? వారు జార విడుచుకున్న అవకాశం ఏమిటయ్యా అంటే, దేవుడిచ్చిన విస్తారమైన సంపదను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారు గర్వించి పాపులుగా మిగిలిపోయారు. అంటే దేవుడు ఎంత ప్రేమించినా, ఎంత సహాయం చేసినా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండవలసిన వీరు గర్వించి పాపములోనే ఉండిపోయారు. ఎలాగంటే మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. సరే, మెసొపొతామియా దేశం నుంచి అబ్రహాము లోతు వారి సమస్తము బయలుదేరి వచ్చారు. ఇక్కడ దేవుని బిడ్డలారా, అబ్రహాము పనివారు లోతు పనివారు కలిసి నివసించడానికి వీలు చాలని పరిస్థితులలో వారిరువురు వేరైపోదామనుకున్నప్పుడు, లోతు కనులెత్తి చూసినప్పుడు యొర్దాను నది తీర ప్రాంతమంతా ఎలా ఉందంట? అది యెహోవా తోటవలె, యెహోవా తోటవలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అంటే దేవుని బిడ్డలారా, యొర్దాను నది తీర ప్రాంతములో ప్రాముఖ్యంగా 5 పట్టణాలు ఉన్నాయి. ఆ 5 పట్టణాలు సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయి. దేవుని బిడ్డలారా, అక్కడ ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. సోయరు అనేటటువంటి పట్టణాలు. వీటిలో ముఖ్యంగా సొదొమ గొమొర్రాను మనం చూడగలిగితే ఈ పట్టణాల పరిస్థితి ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఐగుప్తు అంటే మెసొపొతామియా దేశం నుంచి అబ్రహాము బయలుదేరి వచ్చి యాత్ర చేసి వచ్చి వారికి కలిసి నివసించడానికి వీలు చాలక నీకు ఏ దేశం కావాలో కోరుకోమని అబ్రహాము చెప్పినప్పుడు, ఈ మనుష్యుడు దేవుని బిడ్డలారా యొర్దాను తీర ప్రాంతాన్ని చూస్తే అది యెహోవా దేవుని తోట వలె ఉన్నది. యెహోవా దేవుని తోట అంటే
ఏదేను తోట అని అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, సకల సంపదలకు నిలయమైనటువంటి యెహోవా దేవుని యొక్క తోట ఎంత సవిస్తారముగా సమృద్ధిగా పండి కనబడుతున్నదో యోర్దాను తీర ప్రాంతమంతా అంత సమృద్ధిగా ఉన్నది. అది నీళ్లు పారు దేశమై ఉన్నది. అంటే నీరు సమృద్ధిగా ఉన్న చోట పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇక్కడ మనం గమనించాలి, అసలు దేవుడైన యెహోవా ఈ యోర్దాను ప్రాంతాన్ని లేక ఈ సొదొమ ప్రాంతాన్ని ఇంతగా దేవుడు దీవించాడు కదా, వారు ఏమైనా కృతజ్ఞత ఉంచారా? అసలు వారు ఎంత దీవెన పొందటానికి, అభివృద్ధి పొందటానికి అసలు వాళ్ళు అర్హులేనా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు ఈ ప్రాంతము ఎవరిది? సొదొమ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరు? వాళ్ళ స్థితిగతి ఏంటి? దేవుని బిడ్డలారా, సొదొమ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు కనాను సంతానానికి చెందినవారు. కనాను సంతానం ఎవరు? నోవాహు కుమారుడు దేవుని బిడ్డలారా హాము. 4వ కుమారుడు కనాను. ఆ కనాను యొక్క సంతానంలో నుంచి వచ్చిన వారే కనానీయులు గాని గిబియోనీయులు గాని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, హాము యొక్క 4వ కుమారుడైన కనాను అనబడిన వాని సంతానము విస్తరించి సొదొమ ప్రాంతమంతా దేవుని బిడ్డలారా వారు వ్యాపించి ఉన్నారు. ఈ సంతానము ఇంతగా అభివృద్ధి చెందటానికి, విస్తారంగా వర్ధిల్లటానికి అవకాశం ఉందా అంటే, వాస్తవంగా వీరు శపించబడిన జనాంగం. ఎప్పుడు శపించబడ్డారు? నోవాహు దేవుని బిడ్డలారా వ్యవసాయం చేయటం ప్రారంభించి ద్రాక్ష తోట వేసి సమృద్ధిగా ద్రాక్ష పండిన తరువాత ఆయన ద్రాక్షను త్రాగి మద్యము తాగి వస్త్రహీనుడై పడిపోయి ఉన్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా హాము చూశాడు. చూసిన వెంటనే తండ్రిని వస్త్రం కప్పవలసిన వాడు అక్కడ నుంచి బయటికెళ్ళి షేముకు యాపెతుకు తన సహోదరులకు తండ్రిని గురించి చెప్పాడు. దేవుని బిడ్డలారా తండ్రిని బయట అవమానపరిచాడు. అప్పుడు హాము తండ్రిని అవమానపరిస్తే షేము యాపెతు ఇద్దరు వస్త్రం తెచ్చి తన తండ్రిని వారు కప్పి ఉంచారు. ఈ సమయంలో నోవాహు లేచి అతన్ని శపించాడు. హల్లెలూయా. శాపగ్రస్తమైన కనానీయులు అంటే కనాను సంతానానికి చెందిన వారు శాపగ్రస్తమైన జీవితాలు ఎలా ఉండాలి? ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు నేలను శపించాడు. వెంటనే ఏమైపోయింది? ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిసి దేవుని బిడ్డలారా నిజంగా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. కనాను కూడా శపించబడ్డాడు కదా, కనాను సంతానము శపించబడింది కదా. మరి కనానీయులు దేవుని చేత ఇంతగా ఎందుకు ఆశీర్వదించబడ్డారు? అది చాలా సమృద్ధి అయినటువంటి పంటలతో కళకళలాడుతూ ఉంది. ఒక మాట చెప్పాలంటే అది నీళ్లు పారు దేశమై ఉన్నది. నీరు సమృద్ధిగా ఉన్న చోట పంట సమృద్ధిగా పండుతుంది. కానీ ఈ నీరు ఎవరి చేతిలో ఉంది? ఈ వర్షం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ఆయన కావాలనుకుంటే వర్షాన్ని ఆపగలడు, నీరు బంధించగలడు, ఆ ప్రాంతాన్ని ఎడారిగా చేసి తినడానికి తిండి లేకుండా వారిని దేవుని బిడ్డలారా భయంకరమైన కరువుతో నాశనం చేయొచ్చు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవమంటే కురిసింది, ఆగమంటే ఆగింది. ఒక భక్తుడు ఆగమంటేనే ఆగి కురవమంటే కురిసిన ఈ వర్షము అసలు దేవుడైన యెహోవాయే సృష్టిని చేసినప్పుడు జలములను వేరు చేసి పై జలానికి ఆకాశమని, క్రింది జలానికి సముద్రమని పేరు చెట్టి మధ్యలో విశాలాన్ని ఏర్పాటు చేసి ఆకాశాన్ని పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశమని పేరు పెట్టిన ఆ దేవుడు ఆకాశపు తూములు విప్పి నోవహు కాలంలో జల ప్రళయంతో ఆనాడు నాశనం చేసిన వాడు ఈనాడు నీటిని బంధించలేడా? అవసరమైతే ఆ నీటిని బంధించి దేవుని బిడ్డలారా ఎడారిగా మార్చివేయలేడా? కానీ దేవుడు అలా చేయలే. ఆయన ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తి అంటే, ఆ ప్రజలు నిజంగా శపించబడిన వారైనప్పటికీ, శాపగ్రస్తమైన జీవితాలు ఎండిపోయి ఎడారిగా మిగిలిపోవలసినవైనా కానీ దేవుడు తన శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని అక్కడ తెలియచేశాడు. ఎంత శ్రేష్టమైనటువంటి వ్యక్తి అంటే,
నిజంగా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూడవచ్చు, బైబిల్ లేఖనం చెబుతా ఉన్నది, పరిశుద్ధ గ్రంథము మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, నిజంగా వీరు ఖచ్చితంగా ఒక్క మాట మీరు గమనించాలి. ఏనాడో కనాను తండ్రి చేత శపించబడ్డాడు కదా, ఈనాడు వారికి తెలియకపోయి ఉండవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, కనాను శపించబడిన సంగతి వారి తరముల వెంబడి తరము పిల్లలు చెప్పుకోవాలి. కనాను గురించి, కనాను శాపమును గురించి తన సంతానానికి తెలుసు. అయినా సరే వారు దేవుని బిడ్డలు ఆలోచించాలి. వాస్తవంగా మేము ఈ అభివృద్ధికి, ఆశీర్వాదానికి అర్హులమేనా? శాపగ్రస్తమైన మా ప్రాంతము ఆశీర్వదించబడవలసినదేనా? మా పితృడైన నోవాహు శపించాడు కదా, నిజంగా మా తండ్రి అయిన కనాను మీద శాపం ఉంది కదా, ఆయనలో నుండి వచ్చిన మేము దాసులుగా, బానిసలుగా ఉండవలసిన మేము ఈరోజు ఇంత గొప్పగా అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా ఉన్నాము అంటే, ఇంత ఉన్నతమైన స్థాయికి తెచ్చినటువంటి దేవుని సన్నిధిలో వారు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండవలసిన వీరు కృతజ్ఞత మరచిపోయి, దేవుని బిడ్డలారా, వారు బహు పాపులుగా మిగిలిపోయారు. మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన కృతజ్ఞత కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసమ్మా? నేను నిజంగా ఈ స్థాయిలో ఉండదగిన వాడినేనా? నేను కానీ నా కుటుంబం కానీ ఈ స్థితిలో ఉండదగిన వారిమేనా? ఆలోచన చేస్తే దేవుణ్ణి ఎప్పుడు ఎవరు మర్చిపోరు. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో యోసేపును చూడొచ్చు. యోసేపు తన సహోదరుల చేత అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు. బానిసగా వెళ్ళి ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంటిలో కొద్ది రోజులు బానిసగా పనిచేశాడు. కానీ తన చేతిలో అన్ని ఆశీర్వదించబడుతున్నాయి తన దేవుడైన యెహోవా వలన అని తెలుసుకున్న పోతీఫరు తన ఇంటి మీద అధికారం ఇచ్చాడు. ఆ రోజు ఆ ఇంటిలో పోతీఫరు భార్య చేత శోధించబడ్డప్పుడు అతడు తన నీతిని కాపాడుకోవటానికి దేవుని బిడ్డలారా బయటికి వెళ్ళిపోయినప్పుడు, తన భర్త వచ్చిన తరువాత పోతీఫరుకు తన భార్య యోసేపు మీద సాడి చెప్పింది, నేపం చెప్పింది. అతడు బానిస అయినటువంటి యోసేపు నన్ను అవమానపరిచాడు అని చెప్పింది. వెంటనే పోతీఫరు యోసేపును తీసుకెళ్లి చెరసాలలో వేశాడు. 2 సంవత్సరాలు చెరసాలలో మగ్గిపోయాడు యోసేపు. సంకెళ్లలో, బంధాలలో, కరువుతో, ఆకలితో బందీగా 2 సంవత్సరాలు బాధపడ్డాడు. అయినా సరే చెరసాలలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక చెరసాల మీద నాయకుడయ్యాడు. చెరసాల మీద నాయకుడైనటువంటి ఈ మనుషుడు దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఫరో తర్వాత ఫరో కాగలిగాడు. మనము ఒక్కసారి ఆలోచిస్తే యోసేపు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా వివాహం చేసుకొని బిడ్డలను కని తనేమనుకున్నాడో తెలుసా? ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయం 50వ వచనం నుంచి 52వ వచనం వరకు చూద్దాం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెకు అసనెతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చెందించినని చెప్పి 2వ కుమారునికి. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, యోసేపు ఎంత కృతజ్ఞత కలిగిన వాడంటే, అతడు నిజంగా ఐగుప్తు దేశానికి వెళ్ళి తన జీవితంలో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి అక్కడే మరలా తిరిగి దేవుని అతని సత్ప్రవర్తనకు మెచ్చినటువంటి పోతీఫెరా అతనికి కుమార్తెనిచ్చి బిడ్డలను చక్కగా అల్లుడం చేసుకున్నాడు. యోసేపు అక్కడే బిడ్డలను కన్నాడు. కుమారులను కని పేర్లు పెట్టేటప్పుడు యోసేపు ఆలోచించాడు. యోసేపు ఐగుప్తు దేశపు దేవుని బిడ్డలారా సంపదను బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, పోతీఫరు మంచితనాన్ని బట్టి కానీ, లేకపోతే ఫరో యొక్క ఆ అభిష్టాన్ని బట్టి కానీ, వాళ్ళ దేవతల పేరు కానీ అతను ఎక్కడ చూపించలేదు. కానీ ఆయన దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవుడు నన్ను మరిచిపోలేదు. నా కుమారుడిని చూసినప్పుడల్లా
నా దేవుడు నాకు జ్ఞాపకం రావాలి. నన్ను ఎప్పుడు కూడా నా దేవుడు మరచిపోలేదు. రెండవది, నా దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. దేవుడు నాకు ఇచ్చిన అభివృద్ధి నేను ఎప్పుడు మరచిపోకూడదు. నా రెండవ కుమారుడు చూసినప్పుడు నా దేవుడు నాకు చేసిన మేలు జ్ఞాపకం రావాలి. అందుకని దేవుని బిడ్డలారా, మనష్యను చూసినప్పుడల్లా దేవుడు నన్ను మరచిపోలేదు జ్ఞాపకం వస్తుంది. ఎఫ్రాయిమును చూసినప్పుడల్లా దేవుడే నన్ను అభివృద్ధి చేశాడు. అందుకని ఐగుప్తు దేశంలో కూడా యోసేపు దేవుడైన యెహోవా యందు భయభక్తులతోనే నడిచాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇలాంటి యోసేపును మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే అతడు నిజంగా తన జీవితంలో బానిసగా వెళ్ళిపోయిన వాడు, హింసించబడ్డవాడు, అవమానాలు పొందినవాడు, శరసాలు అనుభవించాడు, ఎన్నో బాధలు, కష్టాలు, నష్టాలు, శ్రమలు చాలా అనుభవించాడు. కానీ ఆయన జీవితంలో బాధలన్నీ పోగొట్టి అభివృద్ధి చేసిన దేవుణ్ణి మర్చిపోలేదు. అది కృతజ్ఞత కలిగి ఉండటం. కానీ ఇక్కడ మనం చూడగలిగితే వాస్తవంగా శాపగ్రస్తమైనటువంటి సంతానమైనప్పటికీ దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎడారి లాంటి బ్రతుకు అనుభవించవలసిన వారు అయినప్పటికీ కనాను సంతతి వారికి దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడంటే, వారి ప్రాంతమంతటిని, యోర్దాను నది తీర ప్రాంతమంతటిని దేవుని బిడ్డ యెహోవా దేవుని తోట అయిన ఏదేను వలె చేశాడు. నీళ్లు పారు దేశము, అది సస్యశ్యామలంగా పండుతుంది. పంటలు పండే ఆ దేశంలో విస్తారమైనటువంటి సంపద కలిగి వారు చాలా గొప్పగా అభివృద్ధి పొందారు. ఇంత చేసిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వీరు కృతజ్ఞతను మరచిపోయి పాపములోనే ఉండిపోయి వారు దేవుని చేత నాశనం చేయబడే స్థితికి రాగలిగారు. హల్లెలూయా. ఈరోజు అనేకులు దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనందరము కూడా ఆలోచన చేయాలి. అసలు నిజంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే నేను ఈ ఉద్యోగానికి అర్హుడనేనా, అర్హురాలనేనా? ఈ వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, వ్యవసాయంలో అభివృద్ధి కావచ్చు, లేకపోతే గొప్ప కుటుంబం కావచ్చు, అధికారమైన, సంపదైన, పేరైనా, ఏదైనా ఈరోజు నేను ఇలా కలిగి ఉన్నానంటే అసలు నేను దీనికి అర్హుడనేనా? ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, రోమాపత్రిక 5వ అధ్యాయం 6, 8, 10 వచనాలలో పౌలు చెబుతాడు, మనము బలహీనులమై ఉండగా. చాలు దేవుని బిడ్డల చూడండి, సమయం చాలు, నేను చెప్తాను. అక్కడ పౌలు అంటున్నాడు కదా, ఇదిగో మనము బలహీనులమై ఉండగా, అలాగే మనము పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణమే అర్పించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆయన ప్రేమలో మార్పు లేదు. అందుకే ఆయన మార్పు లేని దేవుడు. ఆనాడు దేవుని బిడ్డలారా, శాపగ్రస్తమైన కనాను సంతానం మీద దేవుడు ఎంత ప్రేమను చూపించాడో ఈనాటికి నీ మీద, నా మీద, మనందరి మీద, మనము పాపములో ఉన్నప్పటికీ, పాపపు బలహీనతలోని వ్యసనాలు కలిగి ఉన్నప్పటికీ, లోకముతో స్నేహం చేస్తూ దేవునికి శత్రువులుగా కనబడుతున్నప్పటికీ దేవుడు మాత్రము తన దీర్ఘశాంతముతో నిన్ను నన్ను ఓర్చుకుంటూ మనలను, మన కుటుంబాలను ఆయన అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. మనస్సాక్షి కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా ఆలోచన చేయాలి. అసలు నేను ఏ స్థాయిలో ఉండవలసిన వ్యక్తిని, ఏ స్థితిలో ఉండవలసిన వ్యక్తిని, అసలు నేనేమిటి, నా జీవితం ఏంటి? దేవుడు ఇంతగా నన్ను ప్రేమించి నా కోసం ప్రాణమే ధారపోశాడంటే ఎంత కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? ఈరోజు నీ కోసం, నా కోసం ఇంత గొప్ప వ్యక్తిత్వాన్ని చూపించిన ఆ దేవుని సన్నిధిలో రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. రోమాపత్రిక 12:1 అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి. దేవుని బిడ్డ చూడండి, రోమా సంఘాన్ని పౌలు బ్రతిమాలుతున్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములు బ్రతిమాలుచున్నాను. ఏమని? సజీవ యాగముగా మీ శరీరాలను, మిమ్ములు మీరు దేవునికి సమర్పించుకోండి. ఈరోజు నీలో, నాలో దేవుడు కోరేది ఒకటే, మనము మంచివారిమనో, యోగ్యులమనో, గొప్పవారిమనో ప్రేమించి మనలను ఈ స్థాయికి తీసుకురాలేదు. ఈరోజు మనల్ని ఈ స్థితిలో ఉంచలేదు.
మనలో ఏదో చూసి దేవుడు మన కోసం కల్వరి శిలువలో ప్రాణం అర్పించలేదు. మనం బలహీనులమే, శత్రువులమే, పాపులమే అయినా సరే మనలను ప్రేమించాడు. కారణం ఆయన చేత చేయబడ్డాం, ఆయన ఆత్మను కలిగి ఉన్నాం, ఆయన పోలికలో నిర్మించబడ్డాం, ఆయన పిల్లలం. అలాంటి మన కోసము సిలువలో తన ప్రాణమే అర్పించాడు ఆయన. అంత గొప్ప దేవుని సన్నిధిలో ఈరోజు పౌలు చెబుతున్నాడు, దేవుడు ఎంత వాత్సల్యం చూపించాడో అంత వాత్సల్యముతో నేను మీకు చెబుతున్నాను, ఈ రోజే మిమ్ములని మీరు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి. ఇది నిజమైన కృతజ్ఞత. కృతజ్ఞత కలిగిన వారు యోసేపులాగా దేవుణ్ణి ఎప్పుడు మరచిపోరు. కృతజ్ఞత కలిగిన వారు పౌలులాగా వారి శరీరాలను వారు దేవునికి, అంటే వారి జీవితాలను దేవునికి సమర్పించుకుంటారు. ఈ సమర్పణ నీలో ఉన్నదా? ఈ కృతజ్ఞత నీలో ఉన్నదా? ఆనాడు పాత నిబంధనలను అయితే దేవుని బిడ్డల ప్రభువు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 26, 10, 11 వచనాలు. కాబట్టి యెహోవా, మళ్ళీ చదువుదాం. 26 నేను కూడా తీయాలి. చదవండి. కాబట్టి యెహోవా, చూడండి, కాబట్టి యెహోవా అంటూ ఉన్నాడు, నీవే కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధికి చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటిని నీ దేశములో ఉన్న పరదేశులతో సహా. నిజంగా దేవుని సన్నిధిలో ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నాము, మన ప్రభు అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఒక కట్టడ ఏమిటంటే, మీరు ఐగుప్తు దేశము నుంచి విడిపించబడి కనానులోకి వచ్చారు కనుక పాలు తేనెలు ప్రవహించే ఈ దేశంలో మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా? మిమ్ములను, మీ దేశాన్ని ప్రేమించి దేవుడు మీకు ఇచ్చిన ఈ సంపదలో నుండి మీరు ప్రథమ ఫలములను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పెట్టి దేవునికి నమస్కారము చేసి దేవుని యందు మీరందరూ సంతోషించండి, అనగా దేవుని ఆరాధించండి, స్తుతించండి, కృతజ్ఞత చెల్లించండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను మనము నిజంగా ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన విమోచన కార్యమును బట్టి ప్రథమ ఫలములు దేవుని సన్నిధికి తెచ్చి దేవునికి ఇచ్చి దేవుని స్తుతించి వారు సంతోషించాలి. ఈరోజు నీవు నేను మనము ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి, సజీవ యాగముగా మిమ్మును మీరు. ఇప్పుడు మీరు చెప్పండి, నోవాహు కుమారుడైన హాము సంతానములో నుంచి వచ్చిన కనానీయులు, అనగా కనాను సంతానము శాపగ్రస్తమైనప్పటికీ దేవుడు ఎంత వాత్సల్యంతో, వారికి ఎంత మంచి వ్యక్తిత్వంతో దేవుడు సహాయం చేసి ఇంతగా అభివృద్ధి చేసి ఆశీర్వదించాడు కదా. ఇంత అభివృద్ధి చేసి ఆశీర్వదించిన దేవునికి దేవుడు వారికి ఎంత మంచి సమయం ఇచ్చాడంటే, వారు నోవాహు శపించిన వెంటనే శాపగ్రస్తమైపోలా, వారి జీవితాలు పాడైపోలా. దేవుడు వారికి సమయాన్ని ఇచ్చాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు వారిని అభివృద్ధి చేస్తున్నాడు. కానీ వారి జీవితంలో మొదటి అవకాశాన్ని, కృతజ్ఞత చెల్లించుకునే అవకాశాన్ని జార విడుచుకోవటమే కాకుండా వారు పాపములోనే ఉండిపోయారు. సొదొమ గొమొర్రాల మీదకి దేవుని ఉగ్రత దిగి రావటానికి మొదటి కారణం దేవుడిచ్చిన అవకాశాన్ని చేసార్చుకున్నారు. రెండవదిగా చూస్తే సొదొమ గొమొర్రాల మీద దేవుని ఉగ్రత దిగి వచ్చుటకు రెండవ కారణం, వారు పోగొట్టుకున్న రెండవ అవకాశం ఏంటంటే, ఆదికాండం 13వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. ఆదికాండము 13వ అధ్యాయము 12-13 వచనాలు. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానముల యందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ
మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ వారు పోగొట్టుకున్న లేక సేజార్చుకున్న రెండవ అవకాశం ఏంటంటే, ప్రభు అయినటువంటి దేవుని బిడ్డలారా ఎంత నీతిమంతుడో, ఆయన నీతిని ఆ ప్రజలు గ్రహించాలని నీతిమంతుడైన అబ్రహామును తెచ్చి వారి మధ్య పెట్టాడు. కానీ అబ్రహామును చూసైన దేవుని నీతిని గ్రహించలేని గుడ్డివారైపోయారు సొదొమ వారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఏ దేశమైనా ఏ ప్రజలైనా దేవుడు చేసిన పని ఏంటంటే, వారు పాపంలో ఉన్నప్పుడు వారిని హెచ్చరించడానికి ప్రవక్తలను పంపించాడు. వారు వెళ్ళి హెచ్చరిక చేసి వచ్చారు. కానీ దేవుని బిడ్డలారా, సొదొమ విషయంలో మనం చూడగలిగితే అసలు ఒక నీతిమంతుడు తెచ్చి వారి మధ్యలోనే నివసింపచేశాడు. మెసొపొతామియా దేశం నుంచి అబ్రహామును తీసుకొచ్చి దేవుని బిడ్డలారా ఈ సొదొమ వారి దగ్గర లోతు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గర గుడారం వేసినప్పుడు ఆ ప్రాంతంలో మనం చూడగలిగితే అబ్రహామును తీసుకొచ్చి వారి మధ్యలో నివాసం ఉంచాడు. ఎందుకో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే ఒక నీతిమంతుడైనటువంటి అబ్రహామును అక్కడ ఉంచుట వలన అతనిని చూసైనా సరే, ఒక నీతికి సజీవ సాక్ష్యముగా ఉన్న అబ్రహామును చూసైనా సరే వారు దేవుని నీతిని కనుగొంటారని దేవుడు అబ్రహామును తెచ్చి అక్కడ పెడితే, వారు దేవుని నీతిని ఏమాత్రము వారు కనుగొనలేకపోయారు. అబ్రహామును గురించి వారు ఏమాత్రం పట్టించుకోలేదు. వారి పాపములోనే వారు అలా జీవిస్తున్నారు. మనం ఒక మాట గమనించాలి. దేవుడు తన నోట ఒక మాట పలికాడంటే అది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అని గమనించాలి. 13:13 చదువుకున్నాం, సొదొమ మనుషులు యెహోవా దృష్టికి, చెప్పండి ఏమంట, బహుపాపులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ పాపంలో ఎంత కాలం ఉన్నారో తెలుసా? మీరు గమనించండి. అబ్రహామును దరిదాపు 75వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు మెసొపొతామియా నుంచి కనానుకు తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, కనాను దేశానికి అంటే ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తరువాత దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే ఈ పట్టణం మీదకి ఎప్పుడు శిక్ష వచ్చింది అంటే దరిదాపు అబ్రహాము యొక్క 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సొదొమ మీదకి ఉగ్రత రావటం జరిగింది. అంటే దేవుని బిడ్డలారా, అబ్రహాము వచ్చింది మొదలుకొని వారి మధ్య ఇన్ని సంవత్సరాలు అబ్రహాము నీతిమంతుడుగా కాపురం చేసినా సరే, అక్కడికి వచ్చిన తరువాత కూడా మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా, అబ్రహాముతో పాటు లోతు అక్కడ నివసించాడు. దరిదాపు అక్కడికి వచ్చిన తర్వాత కూడా 24-25 సంవత్సరాలు అబ్రహాము నివసించాడు. అంటే మనము గమనించగలిగితే అబ్రహాము మెసొపొతామియా నుంచి ఈ సొదొమ ప్రాంతానికి రాకమునుపే వీరు బహుపాపులు. అబ్రహాం అక్కడికి వచ్చేసరికి బహుపాపంలో ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా దరిదాపు 25-24 సంవత్సరాలు అక్కడ అబ్రహాము నివసించాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు నీతిమంతులైన మనుషులను ఎందుకు అక్కడ ఉంచాడు? మనం గమనించాలి. అబ్రహాము నీతిమంతుడు, లోతు కూడా నీతిమంతుడు. దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము గాని లోతు గాని వారు నీతిమంతులు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లోతు సొదొమ మధ్య నివాసం ఉండెను. వారి శాస్త్రాలను బట్టి ప్రతిరోజు నీతిమంతుడైన లోతు తన హృదయంలో నొచ్చుకొనుచుండెను వాక్యం చెబుతుంది. అబ్రహాములో నీతిమంతుడు, లోతు కూడా నీతిమంతుడు. నీతిమంతులైన ఇద్దరు మనుషులను వారి కుటుంబాలను అక్కడ ఎందుకు ఉంచాడు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు వారి మధ్య ఉంచాడు. ఎందుకంటే ఒక నీతిమంతుడైనటువంటి ఆ వ్యక్తిని బట్టి వారి క్రియలను మార్చుకుంటారని, ఒక నీతిమంతుడైన మనిషిని బట్టి వారి జీవితాలు సరిదిద్దుకుంటారని, కనీసం అప్పటికైనా వారు దేవుణ్ణి తెలుసుకుంటారని దేవుడు సజీవ సాక్ష్యముగా 2 వ్యక్తులను, నీతిమంతులను అక్కడ ఉంచాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని యొక్క నీతిని వారు తెలుసుకోలేదు, కానీ దేవుని నీతిని తెలుసుకొని గుడ్డితనములోనే వారు అక్కడ నివాసం చేస్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక కుటుంబాన్ని చూస్తే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడి నీతిగా బ్రతుకుతూ ఉంటారు. యజమాని కావచ్చు, ఆ ఇంటి యజమానురాలు కావచ్చు, లేదా ఒక బిడ్డ కావచ్చు. ఒక కుటుంబంలో ఏదో ఒక వ్యక్తి రక్షించబడి కొన్ని సంవత్సరాలు అవుతుంది. సంఘంలో కొంతమంది రక్షించబడి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మిగతా వారు రక్షించబడలా, పాపంలోనే ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు ఒక విశ్వాసిగా, నీతిమంతుడుగా నీ కుటుంబంలో ఎన్ని సంవత్సరాలు ఉంచాడో తెలుసా? కొద్దిమంది విశ్వాసులను ఒక గ్రామంలో ఎందుకు ఉంచాడో తెలుసా? కొద్దిమంది నీతిమంతులైన సేవకులను ఎందుకు సంఘాలలో, గ్రామాల్లో ఉంచుతున్నారో తెలుసా? వారిని బట్టి, వారి క్రియలను బట్టి అయినా సరే ఒక కుటుంబం మారాలి, సంఘం మారాలి, దేశం మారాలి. వారి జీవితాలు సరిదిద్దుకోవటం కోసం దేవుడిచ్చే అవకాశం ఇది. ఈరోజు అనేకులు దేవుని బిడ్డలారా, ఒక ఇంటిలో రక్షించబడిన విశ్వాసి విషయంలో చూస్తే తన పని తాను చేసుకుంటుంది, మనకేం పని అనుకుంటున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు, లోకానుసారంగా ఉండిపోతున్నారు. భార్య రక్షించబడి సంవత్సరాలైన భర్తను తెలుసుకోలేకపోతున్నాడు. తల్లిదండ్రులు రక్షించబడి సంవత్సరాలైన పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. వారు ఇంకనూ గుడ్డితనంలో, లోకానుసారమైన జీవితంలో ఉంటున్నారు. కానీ దేవుని హెచ్చరిక ఏమిటో తెలుసా? ఎంతకాలము నీ ప్రక్కనే ఉన్న నీతిమంతుడైనా లేక నీతిమంతురాలైనా ఒక వ్యక్తిని చూసైనా నేర్చుకోకుండా, దేవుని నీతిని తెలుసుకోకుండా ఎంతకాలం లోకానుసారమైన గుడ్డితనంలో నువ్వు నడుస్తావు? నీ కుటుంబంలో ఒక నీతిమంతుడుగా లోతు వలె లేక అబ్రహాము వలె నువ్వు కనబడుతున్నావు. నీ నీతిని బట్టి, నీ నీతి జీవితాన్ని బట్టి నీ కుటుంబం మారాలి, మన సంఘం మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క లేఖన భాగంలో వారు ఆ రీతిగా తెలుసుకోలేకపోయారు. వారి మనోనేత్రం మూయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాములో వారు ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో, దేవుని బిడ్డలారా, ఆయన బయలుదేరి వచ్చి ఈ కనాను ప్రాంతంలోకి వచ్చేసాడు. 75 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము ఎలా ఉన్నాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఆదికాండం చూడండి, 23:5. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యలో. ఎలా ఉన్నాడంట? అయ్యా నీవు మా మధ్యలో. చాలమ్మా. అబ్రహాము మెసొపొతామియా దేశం నుంచి వచ్చేటప్పుడు, దేవుని బిడ్డలారా, కనానుకు యాత్ర చేసి వచ్చిన తరువాత, ఈ ప్రాంతానికి వచ్చిన తరువాత హేతు కుమారులు అంటున్నారు, నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావు. చాలమ్మా. మహారాజు వలె ఉన్నావు అంటే ఒక రాజుతో పాటు సమానంగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహామును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అబ్రహాము సంపాదించాడు అనుకోవటానికి, అబ్రహాము యవన కాలంలో ఉన్న యవనస్తుడా, కష్టపడి సంపాదించాడు అని చెప్పటానికి, అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. అబ్రహాం ఏమైనా రాజుల వలె పన్ను వసూలు చేశాడా? అక్రమంగా, అన్యాయంగా మోసం చేసి ఏమైనా సంపాదించాడా? లేకపోతే దేవుని బిడ్డలారా, అబ్రహాము దగ్గర ఏమైనా గొప్ప సైన్యం ఉందా? యుద్ధం చేసి ఎవరినో కొల్లగొట్టాడు అంటానికి? అతడు యవన కాలంలో లేడు కష్టపడి సంపాదించడానికి. అతడు రాజు కాదు, పన్నులు విధించి అక్రమంగా, అన్యాయంగా వసూలు చేయటానికి. అతని దగ్గర సైన్యం లేదు, ఎవరిని కొల్లగొట్టి గొప్పవాడయ్యాడు అనటానికి. ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా ఎలా జరిగింది? ఒక మహారాజు వలె అబ్రహాం ఉన్నాడు అంటే దానికి కారణం ఎవరు? దేవుడే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. సహజంగా రాజుల దగ్గర సమాచారం తీసుకురావడానికి ఎవరుంటారు? వేగులు వారు ఉంటారు. రాజుల దగ్గర ఎవరుంటారు? వేగువారు అంటారు. ఈ వేగులు వారి పని ఏంటంటే, రాజ్యానికి చుట్టుపక్కలకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది సమాచారం అంతా తెచ్చి రాజుగారికి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండాలి. రాజ్యం ఎలా ఉందో, శత్రువులు ఏమైనా వస్తున్నారా, కరువు కాటకాలు ఉన్నాయా, యుద్ధాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయా, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉన్నారా, కప్పం కడుతున్నారా లేదా, రాజు అంటే సదభిప్రాయం కలిగి ఉన్నారా లేదా, మంచి చెడు అన్ని విషయాలు చెప్పాలి. అలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా రాజులు ఉన్నారు కదా.
సొదొమ ప్రజలు ఉన్నారు కదా, వారి మధ్యకు వచ్చినటువంటి అబ్రహాము ఎలా ఉన్నాడు, లోతు ఎలా ఉన్నాడు. అబ్రహాము కానీ లోతు కానీ బహుమంది పని వాళ్లతో, ఎంతో విస్తారమైన సంపదతో, పశుమందులతో ఇంత గొప్ప మహారాజులుగా వర్ధిల్లున్నాడే. వేగులు వారైన రాజులు, ఆ సొదొమ రాజులు చెప్పలేదా? వేగుల వారి ద్వారానైనా రాజు కానీ ఆ ప్రజలకు కానీ చెప్పలేదా, తెలియలేదా? ఒక సామాన్యమైన వ్యక్తి, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి మహారాజులాగా ఉన్నాడు అంటే ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యమైంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసుద్ది. మన ఊర్లో ఎవరైనా కొత్తగా వచ్చి కాపురం పెట్టారు అంటే వాళ్ళు ఎవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఉద్యోగమా, వ్యాపారమా, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడో పరాయి దేశం నుంచి ఒక వ్యక్తి పని వాళ్లతో సహా, పశువుల మందలతో సహా మహారాజు వలె ఇక్కడ ఉన్నాడు అంటే ఆయన రాజా లేకపోతే సాధారణమైన వ్యక్తి? ఇంత అభివృద్ధి కారణం ఏంటి? వ్యవసాయమా, వ్యాపారమా, లేకపోతే ఇంకేంటన్నా? అతను ఒకవేళ మనల్ని ఏమన్నా శత్రువుగా జయించడానికి వచ్చాడా? రాజు గారికి సమాచారం లేదా? తెలిసినా సరే ఒక మనుష్యుడు ఇంతగా అభివృద్ధి పొందటానికి ఈ లోకంలో కారణం ఏమిటని ఆరా తీయలేకపోయారు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా గమనించాలి. మనము ఇంతగా అభివృద్ధి చెంది ఇంతగా ఆశీర్వాదం పొందటానికి కారణం ఏమిటో ఈరోజు అనేకులు నీతిమంతులైన వారు ఎందుకున్నారు? నా కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు రక్షించి ఎందుకు నీతిమంతులుగా, నీతిమంతురాలుగా ఉంచాడు? నా సంఘంలో కొంతమంది, నా గ్రామంలో కొంతమంది రక్షించబడి నీతిమంతులుగా ఎందుకున్నారు? నీతిమంతులైన వీరు ఎలా అభివృద్ధి చెందుతున్నారు? ఉద్యోగాలు చేస్తున్నారా? వ్యాపారాలు చేస్తున్నారా? లేకపోతే ఎక్కడైనా సొమ్ము కొల్లగొట్టుకొస్తున్నారా? ఏ ఉద్యోగం ఉన్నా లేకపోయినా దేవుడు ఉద్యోగాలు ఇచ్చేంత అభివృద్ధి చేస్తున్నాడంటే అసలు ఈ ఉద్యోగం చేయడానికి నువ్వేమాత్రం దానివి? ఈ వ్యాపారంలో అభివృద్ధి పొందడానికి నువ్వేం మాత్రం దానివి? ఆలోచించు. యోగ్యత లేని నాకు నన్ను అభివృద్ధి చేయడానికి దేవుడిచ్చిన గొప్ప కృప. హల్లెలూయా. ఈరోజు ఈ స్థాయిలో నేనున్నానంటే నాకే పరిస్థితి? ఒకప్పుడు నేను ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు అనేది ఎక్కడైనా ఒక చిన్న చెంటు స్థలం కొని పాస్టర్ గారు గుడి చేసుకుని అయినా ఉందాం, తిరగలేకపోతున్నామంటే రైలు గేటు దాటంగానే తలంచుకుని మందిరం కాడికి వెళ్ళినాక తల లేపేవంటి నీకు ప్లాట్లు కనపడతాయనేవాడిని. సెంటు భూమి కొనుక్కోవడానికి కూడా యోగ్యత లేని నాకు ఈరోజు నేను ఇక్కడ స్థితిలో ఉన్నానంటే ఎందుకు ఇచ్చాడు దేవుడు? నేను ఉద్యోగం చేస్తున్నానా? సంస్థ ఏమైనా నాకు జీతం ఇస్తుందా? ఎవరైనా నాకు ఏదైనా తీసుకొచ్చి ఇస్తున్నారా? దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఎవడు అభివృద్ధి చెందలేడు. గమనించాలి ప్రతి ఒక్క మనుషుడు. నీతిమంతులు దేవుని పిల్లలైనటువంటి వారు ఎలా అభివృద్ధి చెందగలుగుతున్నారు? ఒక నీతిమంతుడు, నీతిమంతురాలను ఎందుకు దేవుడు ఇక్కడ ఉంచుతున్నాడు అంటే వారిని బట్టైనా, వారి ఎదుగుదలను బట్టైనా మన క్రియలు మార్చుకోవాలి, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అందుకు దేవుడు మన మధ్య దేవుని పిల్లల నీతిమంతులు ఉంచేది. కానీ వారి గుడ్డితనం, వారి పాపములోనే ఉన్నారు కనుక, వారి మనోనేత్రాలు మూయబడ్డాయి కనుక గుడ్డివారైన వారు రెండో అవకాశాన్ని కూడా వారు పోగొట్టుకుంటున్నారు. ఈరోజు నీకు, నాకు, మనకు గమనించగలిగితే అనేకులు దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే కనీసం నీతిమంతులైన తన తోటి వారిని చూసైనా ఎందుకు నేర్చుకోలేకపోతున్నారంటే ఈరోజు అనేకులు గుడ్డితనం వారి మనోనేత్రాన్ని మూసేస్తుంది. ఏ గుడ్డితనం అది? ఒకటి చూడండి దేవుని బిడ్డలారా, 2వ కొరింథీ పత్రిక 4:4, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను, దేవుని మహిమయ్యున్న క్రీస్తు సువార్తను కనపరుచు, అమ్మా కలిపి చదువు మొక్కలు చేయకుండా, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశమానమును వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వినకుండా, దేవుని సువార్తను తెలుసుకోకుండా, దేవుని వాక్యము చేత మనోనేత్రము తెరవబడి దేవుణ్ణి తెలుసుకోవటానికి వీలు లేకుండా అవిశ్వాసులైన వారి మనోనేత్రాన్ని ఇంకా ఈ యుగ సంబంధమైన దేవత అనగా దురాత్మ, దుష్టుడు, అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. అందుకే వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. నీతిమంతులను అభివృద్ధి నీతిమంతులను గుర్చి దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. అభివృద్ధిని అర్థం చేసుకోలేకపోతున్నారు.
పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, ప్రకటన గ్రంథం 3:17లో కూడా మరొక గుడితనం చూడగలిగితే, ప్రకటన 3:17 నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కలుగుదు అనుకుంటున్నావు. చాలు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడగలిగితే ఈ 3:17లో ఏ పట్టణం అమ్మా అది? ఏ సంఘానికి రాసిన లెక్కది? పైన చూడండి, సార్దీసులో ఉన్న సంఘానికి. అంటే సార్దీసు సంఘం ఎలా ఉందంటే, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న పరిస్థితులు బట్టి నాకేమి, లవోదికియా దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు కదా, నాకేమి ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ధనమును బట్టి వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ మీరు గమనించండి, 3వ అధ్యాయము 17వ వచనం అంటే 3:17 దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగములో 3:17లో మనం చూడగలిగినట్లయితే, అమ్మా నీవు దౌర్భాగ్యుడవును, దుఃఖమాలిన వాడవును. లవోదికియా సంఘానికి, ఇది లవోదికియా సంఘం. దేవుని బిడ్డలారా, లవోదికియాలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ప్రభు చెప్పిస్తున్నాడు, నీవు గుడ్డితనంలో ఉన్నావు. ఏ గుడ్డితనం అది? నీ ధనము నీ కన్నులను మూసివేసింది. నాకేమి, నేను ధనవంతుణ్ణి అనే గర్వం నీ కన్నులు మూసేసింది. ఈరోజు ఇలాగున దేవుని సువార్త అర్థం కాకుండా, వినకుండా అపవాది కొందరి కనులు మూస్తుంటే, దేవుని వాక్యమును విన్నా సరే దేవునికి లోబడకుండా, దేవుని బిడ్డ వారికి కలిగిన ధన సంపదతో, అధికారమో లేకపోతే ఇంకోటి ఏదో వారి మనోనేత్రాలను మూసివేయటం ద్వారా వారు దేవుని నీతిని, దేవుని ఆశీర్వాదాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎంతకాలం ఈ గుడ్డితనంలో ఉంటాం? ఎంతకాలము గుడ్డివాడుగా నడుస్తాం? కనీసం ఈ రోజైనా మన కనులు తెరవబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ సొదొమ మనుష్యులు మనం చూడగలిగితే, వారు దేవుడు వారి ముందు, దేవుని బిడ్డ ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఏ అవకాశం అది? 2 నీతిమంతులైన వ్యక్తులను తెచ్చి వారి మధ్య ఉంచి వారిని అభివృద్ధి చేసి చూపించాడు. వారు నిజంగా ఒక మహారాజులాగా అబ్రహాం ఎందుకు ఇంతగా అభివృద్ధి చెందాడు? కనీసం అబ్రహామును బట్టి కాకపోయినా లోతు వారి మధ్యలోకి వచ్చి వారి మధ్యలో గుడారం వేసుకుని బ్రతుకుతున్నాడు కదా. లోతు ఇంత గొప్పగా ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? అసలు ఈ మనుషులు ఇంత అభివృద్ధి చెందటానికి కారణం ఏమిటి? పరాయి దేశస్థులైన వీరు ఇంత ఎలా అభివృద్ధి చెందారని కనీసము ఆలోచన కూడా లేకుండా వారి పాపములోనే వారు కొనసాగుతున్నారు. కానీ దేవుణ్ణి గూర్చి ఆలోచించటానికి వ్యవధి ఇవ్వలేదు. నీతిమంతులనే సజీవ సాక్ష్యంగా వారిని ఉంచిన 2వ అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇకపోతే 3వదిగా చూస్తే, సొదొమ వారు పోగొట్టుకున్న 3వ అవకాశం ఏంటంటే, ఆదికాండం 14వ అధ్యాయం దేవుని వాక్యం చూడండి. 14వ అధ్యాయం 14వ వచనం అమ్మ చూడండి. 14 అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు స్పష్టంగా చదువు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని తన ఇంటిలో పుట్టి అలవాటు చేయబడిన 318 మంది వెంటబెట్టుకొని వెళ్ళి దాను మట్టుకు తరిమెను. చాలు దేవుని బిడ్డలారా, 16వ వచనంలో తిరిగి లోతు యొక్క సమస్తమును, స్త్రీలను, ఆస్తులన్నీ తెచ్చి వారికి ఇచ్చెను అని వ్రాయబడింది. చాలు. ఇక్కడ మనం గమనించగలిగితే, సొదొమ వారు పోగొట్టుకున్న ఒక 3వ అవకాశం ఏంటయ్యా అంటే, దేవుని బిడ్డలారా అమ్మ వినండి, 4 రాజులు, ఈ 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నిదానంగా చదవండి. 4 రాజులు సైన్య సమూహం ఒక కూటంగా కలిసి 5 రాజుల సైన్యం మీద, వారి కుటుంబం మీద యుద్ధం చేసి 4 రాజులు 5 రాజుల సైన్యాన్ని జయించి ఈ సమస్తాన్ని కొల్లగొట్టి తీసుకెళ్తున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి 5 రాజుల కూటంలో, ఆ సంపదలో, ఆ మనుషుల్లో లోతు కుటుంబం కూడా ఉన్నది.
లోతు కుటుంబం కూడా ఈ రీతిగా దేవుని బిడ్డల కొట్టుకుపోబడుతుందని, అతని సంపద అంతా వెళ్ళిపోతుందని తెలిసి అబ్రహాము కేవలం 318 మంది వ్యక్తులను తన ఎంట పుట్టి అలవరసబడినటువంటి 318 మంది తన దేవుని బిడ్డల పని వారిని తీసుకుని వెళ్ళి 4 రాజుల కూటాన్ని, సైన్యాన్ని తరిమి కొట్టి వారిని జయించి మరలా లోతు సంపదను, పని వాళ్ళను, స్త్రీలను అందరం తెచ్చి వారికి అప్పగించాడు. ఆ రాజుల సైన్యంతో సహా తీసుకొచ్చి వారికి అప్పగించాడు వారి మనుషులను. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం ఆలోచించాలి, అసలు సైన్యము అంటే ఎలా ఉంటుంది? యుద్ధం యొక్క పూర్తి నైపుణ్యాన్ని వారు చక్కగా తర్ఫీదు పొందుతారు. దేవుని బిడ్డలారా, యుద్ధంలో ఎలా ఆయుధాలు ఉపయోగించాలో యుద్ధ తంత్రాలన్నీ వారు ఎరిగి ఉంటారు. శత్రువులను ఎలా జయించాలో, దేవుని బిడ్డలారా, శత్రువును ఎలా దెబ్బ కొట్టాలో అన్నీ నేర్చుకుని ఉంటారు. కానీ అబ్రహాము మనుషులు ఎలాంటి వారమ్మా? వారేమన్నా యుద్ధ తంత్రాలు ఎరిగిన వారా? శత్రువులను జయించటంలో యుద్ధ తంత్రాలు నేర్చిన వారా? ఆయుధాలు ఉపయోగించటంలో, యుద్ధ సామాగ్రి ఆయుధాలు ఉపయోగించటంలో తర్ఫీదు పొందిన వారా? కేవలం వారికి మందలను, వారికి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా ఆస్తిని కాపాడుకోవటం తప్ప అబ్రహాము పని వారికి ఏమీ కూడా తెలియదు. పోనీ అబ్రహాం ఏమైనా మంచి దాన్ని ఏమనాలా, యుద్ధ తంత్రాలు తెలిసిన సైన్యాధిపతి? వీళ్ళ ముందు ఈ కొద్దిమంది సైనికుల్ని ఎప్పుడు పెట్టుకుని చేశాడంటానికి? అబ్రహాము మంచి తంత్రాలు ఎరిగినటువంటి యుద్ధ సైనికాధికారి కాదు, సైన్యాధిపతి కాదు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు యుద్ధ విలువిద్యను ఎరిగినటువంటి సైనికులు కాదు. అబ్రహాము యవనస్తుడు కాదు, బహువృద్ధాప్యంలో ఉన్నవాడు. కానీ ఇలాంటి వ్యక్తికి ఇది ఎలా సాధ్యం? 4 రాజులను, వారి సైన్యాన్ని జయించి మరలా తిరిగి సమస్తాన్ని వెనక్కి తీసుకొచ్చాడంటే కనీసం సొదొమ గొమొర్రా ఈ రాజులకి ఒక చిన్న ఆలోచన అయినా వచ్చిందా? అసలు ఒక సామాన్యమైన వ్యక్తికి ఇది ఎలా సాధ్యము? అవునా కాదా? దేవుని బిడ్డలారా, వారు కనీసం సొదొమ రాజులు కానీ లేకపోతే ఆ మనుషులు కానీ అబ్రహాము దగ్గరికి వచ్చి, అయ్యా ఇది మీకు ఎలా సాధ్యమైంది? ఇంత విజయాన్ని ఎలా సాధించగలిగారు? ఇంత శత్రువులను ఎలా ఓడించగలిగారు? ఇంత సంపదను మళ్ళా తిరిగి ఎలా తీసుకురాగలిగారని కనీసం వారు అబ్రహామును కానీ ఆ మనుషులను కానీ అడగటానికి బదులు సొదొమ రాజులు ఏమన్నారు తెలుసా? అయ్యా మా మనుషులను మాకిచ్చి ఈ సంపదంతా నువ్వు ఉంచుకో అని అన్నారు. అబ్రహాం అని అన్నాడు, నీ సంపదలు చిల్లిగా కూడా నాకు అక్కర్లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలము ఈ ఆస్తిని ఉంచుకుని మాకు మనుషుల్ని ఇమ్మన్నాడు కానీ అసలు ఈ విజయం ఎలా కలిగింది అని ఒక్క మాట అడగలేకపోయాడు. ఒక్క మాట కనుక వాళ్ళు అడిగి ఉంటే అబ్రహాము చెప్పేవాడు తన దేవుడు ఎంత గొప్పవాడు, తన దేవుడు సైన్యములకు అధిపతి యగు యెహోవాని అబ్రహాము చెప్పేవాడు దేవుని గొప్పతనాన్ని. దేవుని గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చినా వారు తెలుసుకోలేకపోయారు. ఈరోజు నీ దేవుని గొప్పతనం నీకు తెలుసా? బైబిల్ గ్రంథం ప్రశ్నిస్తుంది. నీ దేవుని గురించి నువ్వేం చెప్పగలుగుతావు? నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ దేవుని గొప్పతనాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సరే ఒక్క మాట నువ్వు చెప్పగలిగేవా? మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! నోటి మాటతో సర్వ సృష్టి యావత్తును శూన్యములో సృష్టిని చేసిన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కోసం, నా కోసం, మనందరి కోసం శరీరధారిగా లోకానికి వచ్చి పాపము కోసము, పాపులమైన మన కోసం సిలువలో తన ప్రాణం అర్పించడమే కాదు, మరణమును జయించి పునరుద్ధానుడుగా తిరిగి లేచిన జయశీలుడు నేటికి నీతో నాతో సజీవుడుగా ఉన్నాడు. శూన్యంలో సృష్టిని చేయగలిగిన దేవుడు, మరణమును జయించి సజీవుడుగా తిరిగి లేచిన వాడు, ఈరోజు ఆయన లోకాన్ని జయించి, పాపాన్ని జయించి, మరణాన్ని జయించి విజయశీలుడుగా తిరిగి లేచి దేవుని బిడ్డలారా మనకు ఎంత గొప్ప రక్షణ కలుగు చేశాడు. ఈనాటికి కూడా దేవుడు అనేకులు దేవుని గొప్పతనాన్ని తెలుసుకునైనా ఆయనకు లోబడలేకపోతున్నారు. ఎంతకాలము ఆయన గొప్పతనాన్ని తెలుసుకోకుండా, ఆయనకు లోబడకుండా లోకానుసారంగా కొనసాగుతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే నిజంగా ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటే మన జీవితం అద్భుతంగా మారిపోద్దండి. ఎంత అద్భుతం అంటే, సౌలు అనబడిన వ్యక్తి, అతడు హింసకుడు, దూషకుడు, హానికరుడు.
అతడు ఎంత మందిని హింసించాడో, దూషించాడో, హాని చేశాడో, చంపాడో, ఎంతమందిని క్రైస్తవ సంఘాన్ని నాశనం చేశాడో. అలాంటి భయంకరమైన వ్యక్తి సహితము పునరుద్ధానుడుగా తిరిగి లేచిన యేసు ప్రత్యక్షత చూసిన వెంటనే మారిపోయాడు. దేవుని గొప్పతనం అర్థమైంది. ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచిన జీవాధిపతి అయిన దేవుడు అని. దేవుని బిడ్డలారా, జీవాధిపతి అయిన దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న సౌలు పౌలుగా మారిపోయాడు. దేవుని గొప్పతనాన్ని ఎవరు తెలుసుకుంటారో వారి బ్రతుకులు మారతాయి. ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకోనంత వరకు వారు మారరు. అందుకే ఈరోజు మనం దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే మన ముందున్న మన పరిస్థితులు బట్టి అయినా మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకనే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29:12 చదవండి. 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును, చూడండి, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమములు నీ దానములు హెచ్చించువాడవును, మనుషులందరికీ బలమిచ్చువాడు ఎవరంటమ్మా? మన ప్రభు అయిన యెహోవాయే. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలారా, ఐశ్వర్యం కలిగి ఉన్న, గొప్పతనం కలిగి ఉన్న, లేకపోతే మనకు ఏలే అధికారం కలిగి ఉన్న, ఎంత గొప్ప పరాక్రమ శారీరక బలం కలిగి ఉన్నా, మనం ఎంత గొప్ప దానాలు చేసేవారమైనా, హెచ్చించబడిన వారమైనా, అందరికీ బలమునిచ్చేవాడు, అందరిని బలపరిచేవాడు, ఆనాడు అబ్రహామును బలపరిచిన వాడు ఆయనే. అబ్రహామును బలపరిచిన దేవుడే ఈరోజు నాకు, నీకు, మనందరికీ తోడయుండి ఐశ్వర్యం ఇస్తున్నాడు, ఘనతనిస్తున్నాడు, బలమునిస్తున్నాడు. ఆయన ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఈ కార్యములను బట్టైనా ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో. దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. వారి జీవితాలు పౌలులాగా, సౌలు పౌలులాగా మారిపోతాయి. తెలుసుకొని వారి బ్రతుకులు సొదొమ వారిలాగా ఉండిపోతాయి. దేవుని బిడ్డలారా, సొదొమ వారికి దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు. మొట్టమొదట అవకాశం ఏమి ఇచ్చాడమ్మా? మొట్టమొదట దేవుడు వారికి ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? శపించబడిన వారిని సహితము ఉన్నతంగా అభివృద్ధి చేశాడు. కృతజ్ఞత కలిగి ఉండవలసిన వీరు దేవునికి కృతజ్ఞత చెల్లించే అవకాశాన్ని పోగొట్టుకొని పాపంలోనే ఉన్నారు. రెండో దేవుని బిడ్డలారా, సొదొమ వారు పోగొట్టుకున్న రెండవ అవకాశం ఏంటో తెలుసా? దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని గుడ్డితనంలో ఉండిపోయారు. నీతిమంతులైన అబ్రహాము లోతును తెచ్చి వారి మధ్యలో కొన్ని సంవత్సరాలు ఉంచిన వారిని బట్టి కూడా దేవుని గొప్పతనాన్ని వారు తెలుసుకోలేకపోయారు. సొదొమ వారు పోగొట్టుకున్న మూడవ అవకాశం ఏమిటయ్యా అంటే, చెప్పండి, వారు ఏం పోగొట్టుకున్నారు? సొదొమ వారు పోగొట్టుకున్న గొప్ప మూడవ అవకాశం ఏంటంటే, దేవుని బలమును, దేవుని ఘనతను అర్థం చేసుకోలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కేవలం ఒక సామాన్యుడు మహారాజు వలె అభివృద్ధి చెందటమే కాదు, ఒక వృద్ధుడు సామాన్యుడు ఇంత సైన్యాన్ని జయించి విజయంతో తిరిగి వచ్చాడు అంటే అసలు ఇదంతా ఎక్కడిది? వారు తెలుసుకోలేకపోయారు. దేవుడిచ్చే అవకాశాలు 3 చేజార్చుకున్నారు. దేవుని చిత్తమైతే వచ్చేవారు ఇంకొన్ని వారు చేజార్చుకున్న అవకాశాలను మీ ముందుంచి దేవుడు ఎలా నాశనం చేశాడో మీకు తెలియచేస్తాను. ఈ రోజైనా మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి నడవటానికి, దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని దేవునికి లోబడి జీవించటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్టి గొప్ప కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.